ఓం శాంతి 23/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. అంత మతి గతి అయిపోతుంది. అంతిమంలో మీ మతి బాబా తలంపులో ఉండే దాని ద్వారా గతి కూడా జన్మలు మంచివి లభిస్తాయి. ప్రశ్న: పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే ఆదేశాన్ని తండ్రి ఎందుకు ఇచ్చారు? జవాబు: 1, ఎందుకంటే స్మృతి ద్వారానే, బాబాను తలంపు చేసుకోవడం ద్వారానే జన్మ జన్మాంతరాల పాప భారం దిగిపోతుంది. 2, స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. 3, ఇప్పటి నుండి స్మృతిలో ఉండే అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండగలరు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరణ చేస్తారో అని అంతిమ స్థితికే గాయనం ఉంది. 4, తండ్రిని స్మృతి చేస్తే 21 జన్మల సుఖం మీ ముందుకు వచ్చేస్తుంది. తండ్రి లాంటి మధురమైన వారు ప్రపంచంలో మరెవ్వరూ లేరు. అందువలన పిల్లలారా, నడుస్తూ తిరుగుతూ నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు. ఓం శాంతి. ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఇది ఒక్కరితో ఉన్న అతి ప్రియమైన సంబంధం. వారు అందరినీ దుఃఖాల నుండి విడిపించేవారు. తండ్రి పిల్లలను చూస్తే అన్ని పాపాలు సమాప్తమైపోతాయి. ఆత్మ సతో ప్రధానత వైపుకు వెళ్తూ ఉంది. అపారమైన దుఃఖం ఉంది కదా, దుఃఖహర్త సుఖకర్త అనే మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని నిజంగానే అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వచ్చారు. స్వర్గంలో దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండవు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా. తండ్రికి ఏ పిల్లలపై ప్రేమ ఉంటుందో మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహముగా భావించకండి అని పిల్లలకు అర్థం చేయించారు. మంచి రత్నాలుగా ఎవరైతే ఉన్నారో వారు తండ్రిని నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటారు. ఈ మాట కూడా ఎందుకు అంటారు? ఎందుకంటే జన్మ జన్మాంతరాల మీ పాపాల భాండము నిండి ఉంది కనుక. కేవలం తండ్రి స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అయిపోతారు. ఇది పురాతన శరీరం అని కూడా పిల్లలైన మీకు తెలుసు. దుఃఖం ఆత్మకే లభిస్తుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది. నేను రోగిని, దుఃఖీగా ఉన్నాను అని ఆత్మ అంటుంది. ఇది దుఃఖ ప్రపంచం. ఎక్కడికి వెళ్ళినా దుఃఖమే దుఃఖం ఉంది. సుఖధామంలో అయితే కొద్దిగా కూడా దుఃఖం ఉండదు. దుఃఖము అనే మాట ఉంది అంటే మీరు దుఃఖధామంలో ఉన్నట్లే. సమయం కూడా ఇక కొద్దిగానే మిగిలి ఉంది. ఇందులో తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని పూర్తిగా చెయ్యాలి. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పురుషార్థం చేసి చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకుండాన్నట్లు మీ స్థితిని తయారు చేసుకోవాలి. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని ఒక పాట కూడా ఉంది. మరి ఇది అంత్యకాలమే కదా. ఇది పురాతన ప్రపంచమైన దుఃఖధామపు అంతిమ సమయం. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది గుర్తుండాలి కదా. శూద్రులకు దుఃఖం ఉంటుంది. మీరు దుఃఖాల నుండి బయటపడి మళ్ళీ ఇప్పుడు శిఖరాగ్రం పైకి వెళ్తున్నారు. కావున ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. అతి ప్రియమైన వారు తండ్రియే. వారికన్నా మధురమైన వారు ఇంకెవరైనా ఉంటారా? ఆత్మ పరంపిత పరమాత్మనే స్మృతి చేస్తుంది కదా. వారు సర్వాత్మలకు తండ్రి. వారికంటే మధురమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకేది ఉండజాలదు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఎంత సమయానికి గుర్తుకు వస్తుంది? ఒక్క క్షణంలో. మంచిది. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అది కూడా పిల్లలైనా మీ బుద్ధిలో అర్థసహితంగా ఉంది. ఏదైనా డ్రామా చూసి వచ్చినప్పుడు డ్రామా గుర్తుందా అని ఎవరైనా అడిగితే గుర్తు ఉంది అని అనడంతోనే ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ దానిని వర్ణన చేసి వినిపించేందుకు సమయం పడుతుంది. తండ్రి అనంతమైన వారు. వారిని స్మృతి చేయడంతోనే
21 జన్మల సుఖం ముందుకు వచ్చేస్తుంది. తండ్రి ద్వారా ఈ ఆస్తి లభిస్తుంది. క్షణంలో పిల్లల ముందుకు తండ్రి వారసత్వం వచ్చేస్తుంది. పిల్లలు జన్మిస్తూనే వారసుడు జన్మించాడు అని తండ్రికి తెలిసిపోతుంది. మొత్తం ఆస్తి అంతా గుర్తుకు వచ్చేస్తుంది. పిల్లలైన మీరు కూడా ఒంటరిగా వేరువేరుగా ఉన్నారు. వారసత్వం వేరువేరుగా లభిస్తుంది కదా. మీరు వేరువేరుగా స్మృతి చేస్తారు. మీరు అనంతమైన తండ్రికి వారసులు. సత్యుగంలో ఒకే ఒక కుమారుడు ఉంటాడు. అతడు మొత్తం ఆస్తికంతా వారసుడు అవుతాడు. పిల్లలకు ఇప్పుడు తండ్రి లభించారు. దానితో ఒక్క క్షణంలో విశ్వాధిపతులుగా అయిపోయారు. సమయం పట్టదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. స్త్రీగా పురుషుడిగా భావించకండి. ఆత్మ అయితే కుమారుడే కదా. బాబా అంటారు, నాకు పిల్లలందరూ గుర్తుకు వస్తారు. ఆత్మలందరూ సోదరాత్మలు, సర్వధర్మాల వారు. ఎవరైతే వస్తారో వారు అన్ని ధర్మాల వారు, సోదరులు, భాయి భాయి అని అంటారు. కానీ అర్థం చేసుకోరు. మనము తండ్రికి అతి ప్రియమైన పిల్లలమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి పూర్తి అనంతమైన వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఎలా తీసుకుంటారు అది కూడా పిల్లలైనా మీకు క్షణంలో గుర్తుకు వచ్చేస్తుంది. మీరు సతో ప్రధానంగా ఉండేవారు మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి నుండి మీరు స్వర్గ సుఖాల వారసత్వాన్ని తీసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము నశ్వరమైనది అని తండ్రి చెప్తారు. ఆత్మయే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఇంకో క్రొత్త శరీరాన్ని గర్భంలో తీసుకుంటుంది. ఎప్పుడైతే శిశువు తయారవుతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. కానీ తాను రావణుడికి వశమై ఉంటుంది. వికారాలకు వశమై జైల్లోకి వెళ్తారు. అక్కడైతే రావణుడే ఉండడు. దుఃఖం అనే మాటే ఉండదు. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాము అని తెలుస్తుంది. అక్కడైతే భయపడే విషయం ఏది ఉండదు. ఇక్కడైతే ఎంతగా భయపడతారు. అక్కడ నిర్భయులుగా ఉంటారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను అపారమైన సుఖాలలోకి తీసుకెళ్తారు. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. అందుకే దీనిని దుఃఖధామం అని అంటారు. తండ్రి అయితే ఎలాంటి కష్టము ఇవ్వరు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. పిల్లలను సంభాలించండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. గురువులు మఠాధిపతులు అందరినీ వదిలేయండి. నేను గురువులందరికన్నా పెద్దవాడిని కదా. వారంతా నా రచనయే. నన్ను తప్ప మరెవ్వరిని పతిత పావన అని అనరు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు అని అంటారా? లేదు. నన్ను తప్ప దేవతలను కూడా అలా అనలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు గంగను పతిత పావని అని అంటారా? ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. గంగా, బ్రహ్మపుత్ర మొదలైనవి కూడా మొదటి నుండి ఉన్నాయి. అందులో స్నానం చేస్తూనే ఉంటారు. వర్షాలు బాగా కురిస్తే వరదలు వచ్చేస్తాయి. అది కూడా దుఃఖమే కదా. అపారమైన దుఃఖాలు ఉన్నాయి. వరదల్లో ఎంతమంది మనుషులు మరణించారో చూడండి. సత్యుగంలో దుఃఖం అనే మాటే ఉండదు. జంతువులకు కూడా దుఃఖం ఉండదు. వాటికి కూడా అకాల మృత్యు ఉండదు. ఈ డ్రామాయి అలా రచింపబడి ఉంది. భక్తిలో బాబా మీరు వచ్చినప్పుడు మేము మీ వారిగానే అవుతాము అని పాడతారు. వారు వస్తారు కదా. దుఃఖధామ అంతిమము, సుఖధామం ఆది రెండింటి మధ్యలోనే వారు వస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఆయువు ఎంత ఉంటుందో కూడా తెలియదు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. సృష్టి చక్రం ఆయువు 5,000 సంవత్సరాలు అని ఇంతకుముందు మీకు తెలుసా? వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. స్వస్తిక్లో పూర్తిగా 4 భాగాలను చూపిస్తారు. కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు. ఖచ్చితమైన లెక్క ఉండాలి అని వివేకం కూడా చెప్తుంది. పూరిలో కూడా కుండలో అన్నం వండుతారు. అది దానంతట అదే ఖచ్చితంగా 4 భాగాలుగా అయిపోతుంది. అటువంటి యుక్తిని రచించారు. అక్కడ అన్నం చాలా తింటారు. జగన్నాథ్ అనండి లేక శ్రీనాథ్ అనండి, రెండు ఒక్కటే. ఇరువురిని నల్లగా చూపిస్తారు. శ్రీనాథుడి మందిరంలో నేతి బండారాలు ఉంటాయి. అక్కడ నేతితో వేయించిన మంచి మంచి వస్తువులు లభిస్తాయి. బయట దుకాణాలు ఉంటాయి. ఎంత నైవేద్యం పెడుతూ ఉంటారు. యాత్రికులందరూ దుకాణదారుల నుండి తీసుకుంటారు. జగన్నాథులో కేవలం అన్నమే అన్నం ఉంటుంది. అతడు జగన్నాథుడు, ఇతడు శ్రీనాథుడు. సుఖధామాన్ని మరియు దుఃఖధామాన్ని చూపిస్తారు. శ్రీనాథుడు సుఖధామానికి చెందినవాడు.
ఇప్పుడు దుఃఖధామానికి చెందినవాడు కామచితిపైకెక్కి సమయంలో నల్లగా అయిపోయాడు. జగన్నాథుడికి కేవలం అన్నము నైవేద్యంగా పెడతారు. ఇతన్ని పేదవాడిగా, అతన్ని షౌకారుగా చూపిస్తారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. భక్తిని అజ్ఞానము అని అంటారు. దాని ద్వారా ఏమీ లభించదు. అక్కడ కేవలం గురువుల సంపాదన ఎంతగానో జరుగుతూ ఉంటుంది. ఎవరైనా తెలివైన వారి వద్ద ఏదైనా నేర్చుకుంటే అతడు మా గురువు అని, మాకిది నేర్పించారు అని అంటారు. వారందరూ దైహికమైన వారు, జన్మలు తీసుకునేవారు. ఇప్పుడు మీ జతలో ఎవరున్నారు? విచిత్రుడైన తండ్రి, ఇది నా శరీరము కాదు, ఇది మీ దాదా శరీరము అని తండ్రి అంటారు. బ్రహ్మబావ శరీరం. ఇతడు పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ఇతడి లేకి మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్ళడానికి ప్రవేశిస్తాను. ఇతనిని గోముఖము అని కూడా అంటారు. గోముఖమును దర్శించేందుకు చాలా దూరాల నుండి వస్తారు. ఇక్కడ కూడా గోముఖం ఉంది. పర్వతాల నుండి నీరేమో తప్పకుండా వస్తుంది. బావిలోకి కూడా రోజు నీళ్లు పర్వతాల నుండే వస్తాయి. అవి ఎప్పుడు ఆగిపోవు, నీరు వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుండి అయినా కాలువ వెలువడింది అంటే దానిని గంగాజలం అనేస్తారు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, గంగా జలంగా భావిస్తారు. కానీ ఈ నీటి ద్వారా పతితుల నుండి పావనంగా అవ్వరు. పతిత పావనుడను నేనే. హే ఆత్మలారా, నన్ను ఒక్కడిని స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. తండ్రి మిమ్ములను జన్మ జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తారు. ఈ సమయంలో ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. ఇది కర్మ భోగం కదా. గత జన్మలో పాపాలు చేశారు. ఇవి 63 జన్మల లెక్కాచారాలు. కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకు చంద్రుడికి కళలు తగ్గుతూ ఉంటాయి కదా. అలాగే ఇది అనంతమైన పగలు మరియు రాత్రి. ఇప్పుడు ప్రపంచం అంతటిపై, అందులోనూ ముఖ్యంగా భారతదేశంపై రాహు దశ కూర్చొని ఉంది. రాహువు గ్రహణం పట్టింది. ఇప్పుడు పిల్లలైన మీరు శ్యామ్ నుండి సుందరంగా అవుతున్నారు. అందుకే కృష్ణుణ్ణి కూడా శ్యామ్ సుందరుడు అని అంటారు. వారు నిజంగానే నల్లగా చేసేస్తారు. కామచితిపైకి ఎక్కినందుకు గుర్తుగా అలా చూపించారు. కానీ మానవుల బుద్ధి ఏమీ పని చేయదు. ఒకటి నలుపు, రెండవది తెలుపు చేస్తారు. ఇప్పుడు మీరు తెల్లగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు అంటే సతో ప్రధానంగా, పవిత్రంగా. సతో ప్రధానంగా ఏ పురుషార్థము చేస్తేనే అలా అవుతారు కదా. ఇందులో కష్టపడే విషయం ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఇది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. భలే గీతను చదివి వినిపిస్తారు కానీ ఈ జ్ఞానంనైతే వినిపించలేరు. అవి భక్తి మార్గము కొరకు పుస్తకాలు. భక్తి మార్గం కొరకు ఎంతో సామగ్రి ఉంది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. రాముడి మందిరాలకు కూడా వెళ్తారు. రాముణ్ణి కూడా నల్లగా చేసేసారన, నాలా నల్లగా ఎందుకు చేస్తారు అని ఆలోచించాలి. కలకత్తా కాళీ కూడా ఉంది. తల్లి తల్లి అంటూ గాబరా పడిపోతారు. వారిని అందరికన్నా నల్లగా చాలా భయంకరంగా చూపిస్తారు. ఆమెను మాత అని కూడా అంటారు. మీకు ఈ జ్ఞాన బాణాలు, జ్ఞాన ఖడ్గాలు మొదలైన ఉన్నాయి. వారికి ఆయుధాలు ధరింపచేశారు. వాస్తవానికి ఇంతకుముందు ఖాళీ ఎదుట మనుషులను బలి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం దానిని ఆపేసింది. ఇంతకుముందు సింధులో దేవి మందిరం ఉండేది కాదు. బాంబు ప్రేలినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నాకు ఖాళీ కనిపించింది, ఇక్కడ నా మందిరం లేదు, త్వరగా నిర్మించండి లేకపోతే ఇంకా బాంబులు పేల్తాయని చెప్పినట్లు అన్నాడు. అంతే, లెక్కలేనంత ధనం ప్రోగైంది, మందిరం తయారైంది. ఇప్పుడు చూస్తే ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఎన్నో చోట్ల భ్రమిస్తూ ఉంటారు తిరుగుతూ. తండ్రి మిమ్ములను వీటన్నింటి నుండి విముక్తులుగా చేసేందుకు అర్థం చేయిస్తారు. అంతేకాని ఎవరిని నిందించరు. తండ్రి డ్రామాను అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తయారైందో చెప్తారు. మీరు దేనినైతే చూశారో అదంతా మళ్ళీ జరుగుతుంది. ఏ వస్తువు అయితే లేదు అది మళ్ళీ తయారవుతుంది. మా రాజ్యం ఉండేది, దానిని మేము పోగొట్టుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి అంటే పురుషార్థం చెయ్యండి అని తండ్రి అంటారు. భక్తి మార్గంలో మీరు చాలా కథలు వింటూ వచ్చారు. అమర కథను కూడా విన్నారు. కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా? ఎవరికైనా జ్ఞాన మూడవ నేత్రం లభించిందా?
ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ కనుల ద్వారా ఇటువంటి అశుద్ధతను, చెడును చూడకండి. మంచి దృష్టితో చూడండి, అశుద్ధ దృష్టితో కాదు. ఈ పాత ప్రపంచాన్ని చూడకండి, ఇది సమాప్తం అయిపోతుంది. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు 21 జన్మల కొరకు రాజ్యమునిచ్చి వెళ్తాను. అక్కడ మరెవ్వరి రాజ్యము ఉండదు, దుఃఖము అను మాటే ఉండదు. మీరు చాలా సుఖంగా మరియు ధనవంతులుగా ఉంటారు. ఇక్కడైతే మనుషులు ఆకలితో మరణిస్తూ ఉంటారు, అక్కడైతే విశ్వం అంతటిపై మీరు రాజ్యం చేస్తారు. దానికి ఎంత కొద్ది భూమి కావాలి, చిన్న తోట మళ్ళీ వృద్ధి చెందుతూ చెందుతూ కలియుగా అంతం వరకు ఎంత పెద్దదిగా అయిపోతుంది. పంచ వికారాలు ప్రవేశించిన కారణంగా అది ముళ్ళ అడవిగా అయిపోతుంది. కామం మహాశత్రువు, దీని వలన మీరు ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని పొందుతారు అని తండ్రి అంటారు. జ్ఞానమును మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వినాశనం మీ ముందు ఉంది కావున ఇప్పుడు ఇక త్వరగా పురుషార్థం చేయాలి, లేకపోతే పాపాలు భస్మం అవ్వవు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతాయి. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కల్ప పూర్వం ఎవరైతే పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేసి చూపిస్తారు. చల్లబడకండి అంటే పురుషార్థం చేయకుండా ఉండకండి. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి. అందరూ దుఃఖమునిచ్చేవారే. ఎవరైతే సదా సుఖమునిస్తారో వారిని గుర్తుంచుకోండి. ఇందులో పొరపాటు చెయ్యరాదు. స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళతో చెడును చూడరాదు. తండ్రి ఇచ్చిన జ్ఞానం మూడవ నేత్రము ద్వారానే చూడాలి. సతో ప్రధానంగా ఏ పురుషార్థం పూర్తిగా చేయాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారమును నిర్వహిస్తూ ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. చివరి సమయంలో తండ్రి తప్ప మరెవ్వరు గుర్తుకు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి. వరదానం, మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే ఆధారమూర్తిభవ. పిల్లలైనా మీరు కేవలం మీ జీవితం కొరకు మాత్రమే ఆధారం కాదు, విశ్వంలోని సర్వాత్మలకు ఆధారమూర్తులు. మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణం పరివర్తన చెందుతూ ఉంది. మీ పవిత్రమైన దృష్టి ద్వారా విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి. దృష్టి ద్వారా సృష్టి పరివర్తన చెందుతూ ఉంది. మీ శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంత పెద్ద బాధ్యత కిరీటధారులుగా అవుతారో అప్పుడే భవిష్యత్తులో కిరీటము సింహాసనము లభిస్తాయి. స్లోగన్, సర్వశక్తివంతుడైన తండ్రిని తోడుగా చేసుకుంటే ఏ విఘ్నము మిమ్మల్ని అడ్డుకోలేదు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ సమయంలో మీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా బాబాను తోడుగా చేసుకున్న కారణంగా మీకు అనుభవం కూడా అవుతుంది, నా జతలో తండ్రి ఉన్నారు, నేను ఒంటరి కాదు అని. మీ జతలో సర్వశక్తివంతుడు ఉన్నారు. మీ జతలో సర్వశక్తివంతుడు ఉన్నారు అంటే సర్వశక్తులు మీ జతలో ఉన్నాయి. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ ఎలాంటి పెద్ద తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినా అవి మీకు గిఫ్ట్ లాగా అయిపోతాయి. నిశ్చయ బుద్ధి విజయంతి, ఈ టైటిల్ గుర్తు ఉన్నట్టయితే విజయీగా కాగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మనకు నమ్మకం ఉండాలి. బాబా ఉన్నారు, బాబా నా జతలో, బాబా చెప్తున్నారు, ఇలాంటి నిశ్చయం ఉంటే విజయము గ్యారెంటీ. ఓం శాంతి.